ఆఫ్ ద చర్చ్ చెప్తాను. రెండవదిగా ద పవర్ ఆఫ్ చర్చ్ చెప్తాను. మూడవదిగా ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హెల్దీ చర్చ్ చెప్తాను. ఈ మూడు సంగతులు మనం విని మనం సెలవు తీసుకుందాం. మొదటిగా ద వాల్యూ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క విలువ. రెండవదిగా సంఘము యొక్క శక్తి. మూడవదిగా ఆరోగ్యకరమైన సంఘానికి ఉండే లక్షణాలు. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెల్దీ చర్చ్. ప్రియులారా, సంఘం యొక్క విలువ మనకు అర్థం అవ్వాలంటే, దేని విలువైనా మనకు అర్థం అవ్వాలంటే దానికి పెట్టిన ఖరీదు మనం ఎరిగి ఉండాలి. దానికి పెట్టిన ఖరీదు ఎరిగి ఉండాలి. ఉదాహరణకి, ఇది వరకు రోజుల్లో నా చిన్న వయసులో 5 పైసలు పెడితే ఒక సోడా వచ్చేది, 10 పైసలు పెడితే నిమ్మకాయ సోడా వచ్చేది. ఇప్పుడు దాని విలువ పెరిగిపోయింది. అసలు సోడా తాగాలంటేనే 5 రూపాయలు ఉందా, ఇప్పుడు 20 రూపాయలు, 15 అని కొంతమంది అంటున్నారు. మరి అలాగా వాల్యూ పెరిగింది. అలాగే భూమికి కూడా అంతే. భూమి కూడా ఒకప్పుడు ఖాళీగా ఉండే స్థలాలను ఆక్రమించుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు భూమికి విలువ పెరిగిపోయింది. ఎలా పెరిగింది విలువ అని చూస్తే, గజం, నా చిన్నతనంలో ఒక్క గజం కొనాలంటే 50 రూపాయలు. గజం అంటే ఎంత? 3 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉండే స్థలం 50 రూపాయలు. ఇప్పుడు గజం బందర్ రోడ్లో అడగండి, ఎంత చెప్తారో. గజం ఎంత తెలుసా మీకు? బందర్ రోడ్లో గజం నాకు తెలిసి బందర్ రోడ్లో 50 లక్షలు ఉంది. ఒక్క గజం అంటే 3 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉండే స్థలం. అంటే ఒకప్పుడు ఊరికే ఉన్న స్థలాలకి అంత విలువ వచ్చింది. అంటే స్థలమేమి మారలా, స్థలానికి పెట్టే విలువను బట్టి దాని యొక్క ప్రమాణం పెరిగింది. మరి దేవుని సంఘానికి ఉన్న విలువేంటి అని మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ బైబిల్స్లో గమనించండి. అపోస్తల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అని పౌలు ఎఫెస్సి సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం యొక్క విలువ మనకు తెలియదు, కానీ దాని విలువ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలిసింది గొప్ప, మనకు తెలిసేది గొప్ప. దేవునికి తెలిసేదే గొప్ప. దేవుని సంఘం యొక్క విలువ ఎంతో తెలుసా? ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. జాగ్రత్తగా వినండి సహోదరులారా, సహోదరీలారా. యేసు ప్రభు ఆయన మాట ఎంత శక్తి కలిగిందంటే, ఆయన మాట మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయన ఉమ్మిని, ఆయన స్పర్శను అర్థం చేసుకోవాలి. ఆయన రక్తాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మాట ఎంత శక్తి కలిగిందంటే, హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయంలో రాస్తూ ఇలాగన్నాడు, తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడు. మహత్తు గల మాట అంటే, మనం ఒక ఫోన్, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా, యాపిల్ ఫోన్ కొన్నా, అది పనిచేయాలంటే దానికి ఏం పెట్టాలి? ఛార్జింగ్ పెట్టాలి. ఒకవేళ నువ్వు కారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మంచి కంపెనీ కారు కొన్నా, అది నడవాలంటే దానికి ఆయిల్ పోయాలి. నూనె పోస్తేనే నడుస్తుంది, అది లేకపోతే నడవదు. అట్లాగే ఏదైనా నువ్వు ఎంత పెట్టి కొన్నా, కొనేది ఒకటి, దాని యొక్క ప్రైస్, దాని యొక్క మెయింటెనెన్స్ అదొకటి. మెయింటెనెన్స్ అంటే దాన్ని నడిపించే విధానం అదొకటి. అలాంటిది దేవుడు చాలా సంవత్సరాల క్రితం భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక అని కలిగించాడు. తర్వాత ఇవి వాటి కక్షలో తిరుగునుగాక అన్నాడు. అవి తిరుగుతూనే ఉన్నాయి. ఎంతకాలంగా తిరుగుతున్నాయి చెప్పండి? ఎరిగిన వాళ్ళు చెప్పండి, ఎప్పుడుగా తిరుగుతున్నాయి?
అది తిరుగుతానే ఉంది, తిరుగుతానే ఉంది. దానికి ఆయిల్ ఎవరు పోస్తున్నారు? ఛార్జింగ్ ఎవరు పెడుతున్నారు? ఆయిల్ ఎవరు పోయట్లేదు, ఛార్జింగ్ ఎవరు పెట్టట్లేదు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట ప్రపంచం వాటి స్థానంలో తిరగడానికి కారణమవుతుంది. మాటికి చెప్పక్కర్లా. ఏమని? మీరు ఋతువులు ఏర్పడండి, ఇది వేసవికాలం, ఇది శీతాకాలం, ఇది వర్షాకాలం అని ఆయన ఏం చెప్పక్కర్లా. ఒక్కసారి చెప్పిన మాట, ఒక్కసారి ఆయన పలికిన మాట ఆ సృష్టి ప్రకృతి చక్రాన్ని తిప్పుతుంది. ఒక్కసారి పలికాడు. ఒకవేళ ఆయన ఏదైనా స్పెషల్గా పలకాలంటే తుఫాను వచ్చేటప్పుడు పలకాలి, ప్రకృతి వైపరీత్యమప్పుడు పలకాలి. అది నేను సొంతగా చెప్పటల్లా, కీర్తనలోనే ఉంది ఆ మాట. ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను. చెప్పండి, ఏం పుట్టాను? దేవుని సెలవు చొప్పున తుఫాను పుడుతుంది. ఆయన సెలవు చొప్పున తుఫాను పుడితే శాస్త్రజ్ఞులందరూ అక్కడ కూర్చొని ఇది ఎటు వస్తుందా, దాని వేగం ఎంత ఉందా పరీక్ష చేసి, అది కొద్దిసేపట్లో 2 రోజుల్లో ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి మచిలీపట్నం కళింగపట్నాల మధ్య తీరం దాటొచ్చు అని అంటారు. ఈ మనుషులు చెప్పేది ఒకసారి నెరవేర్చవచ్చు, నెరవేరకపోవచ్చు. అదే దేవుడు ఈ మనుషుల జ్ఞానాన్ని వెర్రితనం చేయాలంటే ముందుకొచ్చే ఆ తుఫాన్ని మళ్ళీ గెట్ బ్యాక్ అంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. తుఫాను ఇటు వస్తుంది అని అనుకున్నాం, ఇటు రాకుండా దారి మళ్ళించుకొని వెనక్కి వెళ్ళిపోయిందని మళ్ళీ చెప్తారు. ఇది మానవుల యొక్క జ్ఞానం. దేవుని జ్ఞానం వేరు, మానవుల జ్ఞానం వేరు. దేవుడు అంత జ్ఞానవంతుడు. ఇలాంటి ప్రకృతి చక్రాన్ని మొత్తం తిప్పటానికి మహత్తు గల మాటలు అనలేదు, అక్కడ ఏమన్నాడు? మాట. ఒక్క మాట సరిపోయింది. నేను ఎందుకు ఈ ప్రారంభంలో ఈ మాట చెప్పానంటే ఆయన ఒక్క మాటకు అంత శక్తి ఉంది, ఒక్క మాటకు అంత శక్తి ఉంది. అంతేకాదు, ఇప్పుడు మనం మెళ్ళో లేకపోతే చేతులకు లేకపోతే ఇంకొక ధరించే బంగారం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన మాట ద్వారా పుట్టిన భూమి నుంచి వచ్చింది. ఒట్టి మాటకు వాల్యూ అది. ఆయనేం దానికోసం కష్టపడి ఆయన ఏం చేయలే, భూమిలో నుండి వచ్చింది అంతే. మాట ద్వారా వచ్చిన సృష్టిలో నుండి బంగారం, వజ్రాలు ఇవన్నీ పుడుతున్నాయి. జస్ట్ మాట, ఒక్క మాట. మరి ఆ మాటకు అంత విలువ ఉంటే ఆయన స్పర్శకు ఎంత విలువ ఉందో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడొద్దులేండి, మీరు గమనిస్తే ప్రభు కొండ దిగి వచ్చేటప్పుడు ఆయన కుష్ఠరోగి ఆయనకి ఎదురుగా వస్తే ఆ కుష్ఠరోగిని ఆయన ముట్టి బాగు చేశాడు. కుష్ఠరోగం వదిలిపోయింది అతన్ని. అంతేకాదు, ఒక కుష్ఠరోగిని ప్రేమతో ముట్టుకున్నాడు. 10 మంది వస్తే 10 మందిని ముట్టుకునే అవసరం లేదు. అంటే విశ్వాసం అనేది ప్రభువుని మనల్ని ముట్టుకొని కార్యం చేసేలాగైనా ముట్టుకోకుండా కార్యం చేసేలాగైనా చేస్తుంది. తేడా చెప్తాను. వాళ్ళు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని దూరం నుండి కేక వేశారు కుష్ఠరోగులు. రండిరా మీ అందరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాను అని అనలేదు ఆయన. ఏమన్నాడు? మీరు వెళ్ళండి, వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు కనబరుచుకోండి అన్నాడు. వెళ్తా ఉన్నారు, బాగుపడ్డారు. అక్కడ కూడా పనికొచ్చింది ఏంటి? ఆయన మాటే. అయితే ఈ కుష్ఠరోగి విషయంలో ఆయన చేత్తో పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ కుష్ఠరోగు యొక్క విశ్వాసం ఆయన కదిలించేసింది. ఎందుకు కదిలించిందో తెలుసా? అక్కడ ఒక అద్భుతమైన మాట పలికాడు. ఏంటో తెలుసా? ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అంటే ఈ లోకానికి నేను బాగుపడడం ఇష్టం లేదు, ఈ ప్రపంచానికి నేను బాగుపడడం ఇష్టం లేదు, కానీ నాకైతే ఇష్టం ఉంది. ప్రపంచం నన్ను వెలివేసింది, కానీ నువ్వు కూడా వెలివేస్తే నేనేం మాట్లాడను. నన్ను వెలివేసినా వెలివేయకపోయినా ఈ కుష్ఠరోగానికి కారణం నువ్వు మాత్రం కాదు, కానీ నీ చిత్తమైతే నీకిష్టమైతే నన్ను బాగు చేయవా అన్నాడు. మాటతో బాగు చేయగలిగిన దేవుడు తాకి బాగు చేశాడు. అది ఆయన స్పర్శ యొక్క శక్తి. ఆయన తాకిన
శక్తి కలిగింది, ఆయనను తాకిన శక్తి కలిగింది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయనను తాకకుండానే ఆయన వస్త్రపు చెంగును ముట్టి 12 ఏళ్ల నుంచి ఆవిడ పడే ఆ కష్టాన్ని ఆవిడ విడిపించుకుంది. ఆయన వస్త్రపు చెంగులో కూడా శక్తి ఉంది. ప్రారంభంలో ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, మాటకంత శక్తి ఉంది, ఆయన యొక్క స్పర్శకంత శక్తి ఉంది, ఆయన ఉమ్మికంత శక్తి ఉంది. మరి నా ప్రశ్న ఏంటంటే, ఆయన రక్తానికి ఎంత శక్తి ఉంటుంది? ఆయన రక్తం, అందుకేగా మనం పాడతాం, నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, పవిత్ర పరచితివీనా ప్రతి పాపమును కడిగి. ఆ రక్త ప్రభావంతో ఏం చేశాడు? మన రోత హృదయాలు కడిగాడు. రోత హృదయాలు. ప్రియులారా, తుప్పుకి నిమ్మకాయ ఉప్పు సరిపోద్ది, తారుకి కిరసనాయిలు సరిపోద్ది, బురదకి నీళ్లు సరిపోతాయి, పాపానికి యేసుక్రీస్తు రక్తం తప్ప మరేదీ సరిపోదు. అలాంటిది ఆయన ఒక్క రక్తపు చుక్క, ఆ రక్త ప్రభావం మన రోత హృదయాలను కడిగింది. అందుకనే అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో ఇలా రాశాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను కడిగిన వానికి, విడిపించిన వానికి అని ఉంటుంది. అక్కడ ఒక అంకె వేసి కడిగిన వానికి అని వ్రాయబడి ఉంటుంది. ఆ రక్తం మనలను కడిగింది. అయితే ఈ ఉదయం మీకు ఒక ప్రశ్న, ఆ రక్తం చేత కడగబడ్డారా? ఆ రక్తం చేత కడగబడితేనే మీకు వాల్యూ, మీకు విలువ, లేకపోతే మీకు విలువ లేదు. ప్రభు విస్తారంగా సంపాదించిన ఆ ధనవంతుడిని చూసి ఏమన్నాడో తెలుసా? వెర్రివాడా అన్నాడు. అనేక సంవత్సరాలకు ఆస్తి సమకూర్చుకున్నాడు వాడు. లోకంలో అయితే అతనికి ఏం బిరుదు వచ్చుండేది? శ్రమజీవి, కష్టజీవి, కృషివలుడు, జ్ఞానవంతుడు, తెలివిగలిగిన వాడు, రకరకాల బిరుదులు వచ్చిండేవి. కానీ పరలోకము నుండి ఒకే ఒక్క బిరుదు వచ్చింది. ఏమని? వెర్రివాడా అన్నాడు. మనుషులు మనల్ని ఏమంటారో అది అప్రస్తుతం, దేవుడు మనల్ని ఏమంటాడో అదే శాశ్వతం. మనుషులు మనల్ని పొగడొచ్చు కాక, పైకి ఎత్తొచ్చు కాక, అది పెద్ద కేర్ చేయాల్సిన పని లేదు. కిందకు తొక్కొచ్చు కాక, అది కూడా కేర్ చేయాల్సిన పని లేదు. దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి ఏమనుకుంటున్నాడో అదే శాశ్వతం, అదే అంతిమం. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో అది శాశ్వతం, అది అంతిమం. వెర్రివాడా అని అన్నాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు అర్థం. ప్రపంచంలో నిన్ను చాలామంది పైకి ఆకాశం దాకా ఎత్తొచ్చు, కానీ ప్రభు వెర్రివాడా అన్నాడంటే నీ జీవితం ముగించినట్టే. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. అక్కడ దాకా తెచ్చుకున్నావంటే ఇక నీ జీవితం అయిపోయినట్టే, ఇక ఏం లేదు, తర్వాత ఏం లేదు. అంటే వెర్రివాడా అని అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అంటే ఆ విలువ అర్థం కావట్లేదు ఆయనకి. ప్రేమ యొక్క విలువ, దేవుని యొక్క కటాక్షం విలువ అర్థం కావట్లేదు. మరి రక్షణ పొందని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, ప్రభు బిడ్డలుగా తీర్చబడని వాళ్ళు, మీరు దేవుని దృష్టిలో విలువ లేని వారు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి త్వరగా రక్షించబడితే మీరు ఆయన దృష్టిలో విలువైన వారు అవుతారు. అందుకే ప్రభు కూడా ఉపమానం చెబుతూ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన చెబుతూ, ఒక వర్తకుడు తన కలిగినది యావత్తు అమ్మి సంపాదించిన విలువైన ముత్యమును పోలి ఉన్నది అని ఒక పోలిక చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సంఘము ఆయన దృష్టిలో విలువైనది. ఎందుకంటే దాని కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు కాబట్టి, ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి విలువైనది. ఇప్పుడు చెప్పండి, ఆయన సంఘము యొక్క విలువ ఎంత గొప్పదంటే
ఆయన మాట కంటే, ఆయన స్పర్శ కంటే, ఆయన ఉమ్మి కంటే ఆయన రక్తాన్ని కార్చి కొనుక్కున్నాడు కాబట్టి అది చాలా విలువైనది, చాలా విలువైనది. ఆ రక్తాన్ని కార్చి కొనుక్కున్న సంఘాన్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే దాన్ని తట్టుకోలేడు ఆయన. అది అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కదా, ఎవరైనా యాపిల్ ఫోన్, లేటెస్ట్ ఫోన్ తీసుకొని, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఎంత యాపిల్లో, ఐఫోన్లో? ఐఫోన్ 15 15 ఎంత ఉంటుంది కాస్ట్? 2,10,000 అంట. అది తీసుకొని ఎవరైనా కుంకుడుగాయలు కొడుతున్నారు అనుకోండి, ఫోన్ యాపిల్ ఫోన్ ఐఫోన్ 15 ప్రో తీసుకొని ఎవరైనా కుంకుడుగాయలు కొడుతున్నారు అనుకోండి, ఆ కొన్నవాడికి ఎట్లుంటుంది? రాయి తీసుకొని నెత్తి మీద కొడతాడనమాట. ఎందుకంటే దాని కొరకు ఆయన పెట్టిన విలువ అంత గొప్పది, తట్టుకోలేడు. ఎక్కువ వాల్యూ పెట్టి కొన్నప్పుడు దానిని మిస్యూజ్ చేస్తుండగా కొన్న వ్యక్తి తట్టుకోలేడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు ఆయన సంఘానికి ఇచ్చిన విలువెంత? ఆయన రక్తం, ఆయన రక్తం. ఇప్పుడు ఆయన రక్తం పెట్టి సంఘం అనే దానికి అంత విలువిస్తే దాన్ని మనం విలువలేనిదిగా ఎంచి కుంకుడుగాయలు కొట్టుకోవడానికి, దినాలు చేసుకోవడానికి, వీటికి మనం సంఘాన్ని వాడుకుంటాం. ఒక ఆయన చర్చికి నేను 3 సార్లు వెళ్ళాను సార్ అన్నాడంట. ఎప్పుడు ఆ 3 సార్లు అంటే, ఒకటి పెళ్ళి ప్రకటన కోసం వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళావు అంటే, నువ్వు రాకపోతే ప్రకటన చదవని అన్నాడంట పాస్టర్ గారు. అందుకని పెళ్ళి ప్రకటన కోసం వెళ్ళాడంట. రెండోసారి పెళ్ళి కావాలి కాబట్టి పెళ్ళికి వెళ్ళాడంట. మూడోసారి క్రిస్మస్ పండుగకు ఒకసారి వెళ్ళాడంట. 3 సార్లు అంటే వెళ్ళింది ఆయన. అంటే దేవుని సంఘాన్ని ఇలా ఏదో వీటి కొరకు వాడుకుంటూ బ్రతుకుతూ ఉంటే దేవుడు అలాంటి వాళ్ళని చూసి తట్టుకోలేడు. ఆయన దాని కొరకు ఇచ్చిన విలువ అంత గొప్పది. కాబట్టి సంఘం అనేది ఆయన దృష్టిలో అంత విలువైంది. అందుకే ఉదయకాలం మనం పాడిన పాట, ఏం పాట పాడాం? దేవుని సంఘము దివ్య మందిరము. మీకు లేక 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 బిడ్డ పుట్టారనుకోండి, ఒక తల్లికి తండ్రికి. నేను ఎరిగిన ఒక తల్లి తండ్రి ఉన్నారు, వారికి అలాగే చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారు. ఎంతకాలం తర్వాత అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత. ఆ పుట్టిన బిడ్డ ఒక కన్ను ఇటువైపు ఉంది, ఒక కన్ను ఇటువైపు ఉంది. కానీ ఆ బిడ్డను ఎత్తుకొని తల్లి తండ్రి మా బంగారమే, మా మోసులే, మా కాసులే అంటున్నారు. ఇది 20 సంవత్సరాలకు పుట్టి కళ్ళు సరిగ్గా లేని మెల్లకన్ను కలిగిన ఆ బిడ్డను ఎత్తుకొని ఎందుకన్నారు అంటే, 20 సంవత్సరాల తర్వాత నవమాసాలు మోసి కన్న బిడ్డ యొక్క విలువ ఎవరికి తెలిసింది? తల్లి తండ్రికి తెలిసింది. లోకంలో వాళ్ళు ఏమన్నా అనుకోని, ఆ మెల్లకన్నన్ను లేకపోతే చాలా కాలం పుట్టినోడని నల్లడోడన్ను ఏమైనా అని, తల్లి దృష్టిలో మాత్రం, తండ్రి దృష్టిలో మాత్రం వాళ్ళు ఎవరు? మా కాసులే, మా కొండలే, మా బంగారమే అని అంటారు కదా. ప్రభువు కూడా అంతే. ఆయన సంఘం యొక్క విలువ ఎంత గొప్పదో తెలుసా? ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆ సంఘం యొక్క విలువ అంత గొప్పది. అందుకే నా మట్టుకు నేను దేవుని సంఘమును ప్రేమించటానికి, దేవుని సంఘమునకు అంటుకట్టబడి ఉండడానికి నేర్చుకున్నాను. ఆ సంఘాన్ని ప్రేమించలేని వాళ్లను ఎవరిని నేను ప్రేమించలేను. వాళ్ళు ఎవరైనా సరే, చదువుకున్నోళ్ళు కావచ్చు, చదువు లేనోళ్ళు కావచ్చు, విలువైనోళ్ళు కావచ్చు, ఏమైనోళ్ళు కావచ్చు. అందుకనే కొంతమందిని పోగొట్టుకున్నాను. దేవుని సంఘానికి విలువివ్వని వాళ్ళకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? దేవుడు విలువివ్వని వాడికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నో నీడ్. దేవుడు కేర్ చేయని వాడిని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. అటు దేవుని సంఘాన్ని ఆ విలువేంటో మనం ఎరుగుదాం. ఇది మొదటి సంగతి. 3 సంగతులు చెప్తానన్నాను. చెప్పండి, మొదటిది ఏంటి? ద వాల్యూ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం యొక్క విలువ. రెండవది ద పవర్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘం యొక్క శక్తి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి 16 18వ వచనం చదువుదాం. మరియు
నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు, నీవు పేతురువు, నీవు పేతురువు, నీవు పేతురువు అని అంటే మూల భాషలో పేతురుని పెట్రాస్ అంటారు. పెట్రాస్ అన్న పదం పీటర్ అన్న పదం పెట్రాస్ అన్న మూల పదం నుండి వచ్చింది. పెట్రాస్ అనగా రాయి అని అర్థం. పెట్రాస్ అన్న పదం నుంచి వచ్చిందే పెట్రోలియం అంటే రాతి నూనె అని. రాతిలో నుండి వచ్చిన నూనె రాతి నూనె. పెట్రోలియం అంటే మనకు తెలిసి దాన్ని మా వాడుక భాషలో పెట్రోల్ అంటాం. పెట్రోల్ అన్న పదం పెట్రోలియం పదం నుంచి వచ్చింది. పెట్రాస్ అన్న పదం నుంచి వచ్చింది. పెట్రాస్ నుంచే పీటర్ అన్న పదం వచ్చింది. దాని నుంచే రాయప్ప అన్న పదం వచ్చింది. నీవు పేతురువు, నీవు రాయివి. నువ్వు తెలివి తక్కువ వాడివే కావచ్చు, చదువు లేని వాడివే కావచ్చు, కానీ నువ్వు నా సంఘములో ఒక రాయిగా ఉండు, ఉపయోగపడు. ఈ బండ మీద నా సంఘమును కడతాను. ప్రభు ఇక్కడ చెప్పిన మాట అదనమాట. నీవు పేతురువు, యు ఆర్ పెట్రాస్, బట్ ఈ బండ మీద నా సంఘం కడతానని ఆయన తన వైపు చూసుకుంటూ చెప్పాడు. తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కడతానని. రాయి ఎప్పుడు బండ కాదు కదా. బండలో నుండి రాయి పుట్టొచ్చు కానీ రాయి బండ కాదుగా. కాబట్టి నేను బండ, ఆ బండ క్రీస్తే అని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం. పేతురు ఒక రాయిలాగా ఉన్నాడు. ఆయనతో చెబుతూ ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘం కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. 1960 దశకంలో ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్ అనే ఆయన ప్రపంచ మ్యాప్ని ముందు పెట్టుకొని ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఇలా రౌండ్ గీసి ఈ దేశాన్ని లేకుండా చేస్తాను అని అన్నాడు 60లో. విచిత్రం ఏంటో తెలుసా, ఆయన లేకుండా వెళ్ళిపోయాడని ఇజ్రాయెల్ ఇంకా ఉంటుంది. భూప్రపంచానికి దేవుడు తన శక్తిని చాటడం కొరకు ఇజ్రాయేల్ను వాడుకుంటున్నాడు, వాడతాడు కూడా. ఎందుకంటే రక్షణ ఎక్కడి నుండి బయలుదేరింది? ఎక్కడి నుంచి? యూదులలో నుండే బయలుదేరింది. రక్షణ యూదులలో నుండే బయలుదేరింది అనేది మనందరం ఎరుగుదాం. అంతేకాదు యేసు ప్రభు ద్వారా, ఆయన ద్వారా ఏర్పరచబడిన శిష్యులు, వాళ్ళు కూడా యూదులే. వారి ద్వారా ప్రపంచానికి రక్షణ వెళ్ళింది, సువార్త అందించబడింది. మాత్రమే కాదు, శ్రమల కాలములో కూడా ఈ ఇశ్రాయేలులో ఉండే 1,44,000 మంది వారు, ఆ తర్వాత ఇశ్రాయేలీలలో ఘనముగా ఎంచబడే ఏలియా, మోషే అనేవారు, వారు కూడా ఈ భూప్రపంచం కొరకై, ప్రపంచంలో ఉన్న మనుషుల కొరకై శ్రమల కాలములో ప్రయాసపడి అనేక మంది రక్షణకు కారకులవుతారు. అంటే ఇప్పుడులాగా ఆ దినం రక్షణ సులభంగా ఉండదనుకోండి. శ్రమలు పొంది శిరచ్ఛేదనం చేపించుకొని ఇబ్బందులు పడి అప్పుడు రక్షణ పొందాలి. మొత్తానికి అప్పుడు కూడా సువార్త ప్రకటించబడుతుంది. అయితే అప్పుడు ప్రకటించబడే సువార్తకు ఏం పేరని చెప్పాను గతంలో? రాజ్య సువార్త. కాబట్టి కృపా సువార్త వేరు, రాజ్య సువార్త వేరు. గాస్పల్ ఆఫ్ గ్రేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాస్పల్ ఆఫ్ కింగ్డమ్. కృపా సువార్త అంటే ఇప్పుడు మనం నమ్మింది. రాజ్య సువార్త అంటే శ్రమల కాలములో ప్రకటించబడేది, అది రాజ్య సువార్త. యేసు ప్రభు వారు కొండ మీద, ఒలీవ కొండ మీద చేసిన ఆ రాకడ ప్రసంగంలో 24వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన మాట అదే అర్థం. ఏమని? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సరే, ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆయన సంఘానికి ఉన్న శక్తి ఏంటంటే, ఏ దేశమైనా ఏ జాతి అయినా ప్రపంచంలో ఆ సంఘాన్ని
నష్టపరచగలవు కానీ అంతం చెయ్యలేవు. మళ్ళీ చెప్పండి, నష్టపరచగలవు కానీ అంతం చేయలేవు. పోయిన వారం నేను తమ్ముడు వాళ్ళ ఊరు దగ్గరికి ఒక ఊరు వెళ్ళాను. అక్కడ ఒక సహోదరి వచ్చింది. ఇదివరకు మన సంఘానికి వచ్చారు. ఆవిడ మాట్లాడుతూ వాక్యం విని దగ్గరకు వచ్చి పలకరించి సంతోషంగా ప్రార్థన చేయండి బాబు అనంది. సరే అక్క, దేని కొరకు అంటే, అదే నాకు తెలుసు కదా, 2 కొడుకులు ఉండేవాళ్ళు, ఒకళ్ళు చచ్చిపోయారు అని అంది. అంటే ఎట్లా చనిపోయారక్క అన్నాను. అదే మీకు తెలియదా అంది. తెలియదు అన్నాను. లోయలో పడి చచ్చిపోయాడు చిన్న కొడుకు అంది. ఎలాగ చచ్చిపోయాడు అన్నా, ప్రతిరోజు హెల్మెట్ తీసుకెళ్ళేవాడు. ఆ హెల్మెట్ మర్చిపోతే ఇంటికి వచ్చి వెనక్కి వచ్చి 10 నిమిషాలు ఆలస్యమైన 5 నిమిషాలు ఆలస్యమైన హెల్మెట్ తీసుకొని వెళ్ళేవాడు. అదేంటో ఆ ఒక్కరోజు హెల్మెట్ లేకుండా వెళ్ళాడు. రోడ్డు రిపేర్ చేస్తున్నారు మా ఊరికి, వాడు డ్యూటీ చేసేదానికి మధ్యలో ఆ రిపేర్ అవుతూ ఉండగా ఎదురుగా వచ్చే దాన్ని తప్పించబోయి పక్కనే ఉండే లోయలో పడ్డాడు. చెట్టు మీద పడి అటు ఇటు కొట్టుకుంటూ వెళ్ళి లోయలో పడ్డాడు. తలకాయ పగిలి స్పాట్లోనే చచ్చిపోయాడు అని చెప్తుంది. అయినా ఆవిడ అంటుంది, దేవుడు నాకు అన్యాయం చేయలేదు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడంటే, బాబు పెద్దోడున్నాడు, ఒక చిన్న సంఘం ఉంది, ఆ సంఘమును పోషిస్తూ ఆ సంఘమును వాక్యం ద్వారా పెంచుతూ నడిపిస్తున్నాం. అంటే మానవ జీవితంలోనికి వచ్చే శ్రమలు కానీ, మానవ జీవితంలోనికి వచ్చే నష్టాలు కానీ దేవుని సంఘమును చెప్పండి బలహీనపరచలేవు, కలవరపరచలేవు. చైనా దేశం కమ్యూనిస్ట్ దేశం అని అనుకుంటున్నారు కదా. అమెరికాలో ఉండే ఒక వార్తాపత్రిక వేసిన కథనం ఏంటో తెలుసా? చైనాలో 10 కోట్ల మంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. 2030 వచ్చే నాటికి 30 కోట్లను దాటిపోతారు వీళ్ళని. అక్కడే మీటింగులు లేవు, సువార్త లేదు, వాక్యం బోధించే వాళ్ళు లేరు, వాట్సాప్ మెసేజ్లు ఏమి లేవు, వాక్యాలు ప్రకటించడాలు ఏమి లేవు, ఎవరు వాళ్ళు నడిపించే వాళ్ళు లేరు. కానీ పెరుగుతుంది సంఘం అంతే. ఎందుకో తెలుసా? సంఘానికి ఉండే శక్తి అది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చర్చ్. సంఘం యొక్క శక్తి అది. దాన్ని ఎవరు కోల్చలేరు, కాల్చలేరు. ఎందుకో తెలుసా? ఆ సంఘానికి పునాది ఎవరు? ప్రభు. ఎందుకో తెలుసా? అది యేసు ప్రభువులు ఉండే మహత్యం అది. ఆయన సంఘానికి ఉండే శక్తి అది. అందుకనే ఆది సంఘం ఆ రీతిగా దేవునికి తమను తాము అప్పగించుకున్నారు, అర్పించుకున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చర్చ్. ఈ పాతాళలోక ద్వారములైనను దాని ఎదుట నిలువనేరు. నమ్మండి మాట. ఏ పార్టీ వచ్చినా, కాకపోతే మానవ రీతిగా మనం అనుకుంటాం, ఏమని, ఆ పార్టీ వస్తే బాగుండు, ఈ పార్టీ వస్తే బాగుండు అనుకుంటాం. నిజానికి మీకు సంగతి తెలుసా? క్రైస్తవ్యంలో కల్తీ ఎప్పుడొచ్చిందో తెలుసా? కాన్స్టాంటిన్ దగ్గర నుంచి వచ్చింది. నీరో ఉన్నంత కాలం, డొమిషియన్ ఉన్నంత కాలం కల్తీ లేదు. కాన్స్టాంటిన్ అన్న చక్రవర్తి వచ్చాక, ఇతడు కూడా అంతకుముందు దుర్మార్గుడే, కానీ వీళ్ళ తల్లి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు ప్రార్థన చేసుకున్నాడు. అంటే నిజంగా దేవుడు ఉంటే నాకు కనబడాలని వాళ్ళ తల్లిని యేసు ప్రభువారు ఆశ్చర్యరీతిగా స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన తర్వాత వాళ్ళమ్మ ప్రభువుని నమ్ముకుంది. ఆ తర్వాత ఈయనకు కలలో ఒక సిలువ కనపడింది. అప్పుడు ఇతను బుద్ధిహీనత ఈయనకు అర్థమయ్యి, ఓహో, నేను ఇప్పుడు దాకా ఏ క్రైస్తవుల పట్లయితే కఠిన వైఖరి నేను కలిగి ఉన్నానో వీరి దేవుడు ఇంత శక్తి కలిగిన వాడా అని అర్థమయ్యి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాక ప్రపంచానికే చక్రవర్తి కదా ఆయన. అందుకని ఏం చేశాడంటే, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళందరినీ ప్రమోషన్లు ఇవ్వడం, వాళ్ళందరికీ బహుమానాలు ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, గిరిపురం ఇక్కడ మన చర్చ్కి వచ్చిన వాళ్ళందరికీ యాపిల్ ఫోన్ ఇస్తున్నారు అని చెప్పామనుకోండి, వచ్చే వారానికి బయట టెంట్ వేయాలి. వచ్చే వారం వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు నెక్లెస్ ఇస్తున్నాం అనుకోండి, పొరపాటున పడారు,
అర్థం కావటం చెప్తున్నా. ఇస్తున్నాం అనుకోండి, ఆ పై వారం చివరిదాకేయాలి. అంటే బహుమానాలు, ఊరికే వచ్చే బహుమానాలు ఏం చేస్తాయంటే లోపల ఉండే భక్తిని అనగదొక్కేసి ఫోర్స్ఫుల్గా, లేకపోతే పైకి భక్తి చేయడానికి ఇష్టపడేలాగా చేస్తాయి అన్నమాట. కాన్స్టాంటిన్ అన్న చక్రవర్తి కాలంలో జరిగిన నష్టం అది. అప్పుడే క్రైస్తవ్యం అతిగా విస్తరించింది, దాంట్లో కల్తీ వచ్చేసింది అన్నమాట. కాబట్టి క్రైస్తవ్యం అభివృద్ధి చెందడానికి తగిన వాతావరణం ఏంటంటే శ్రమల్లోనే క్రైస్తవ్యం వృద్ధి చెందింది. ప్రపంచ చరిత్ర మీరు ఎక్కడైనా చూడండి, శ్రమలలో దాగిన సిరులు అన్న పుస్తకం ఉంది, తప్పకుండా దొరికితే చదవండి. శ్రమలలో సిరులు అన్న పుస్తకం. శ్రమలు కానీ అనానుకూల పరిస్థితులు కానీ ఏవి కూడా ప్రభు యొక్క సంఘాన్ని దెబ్బతీయలేవు. అది సంఘం యొక్క శక్తి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ యాకోబును పట్టుకొని చంపేశాడు హేరోదు అనే రాజు. హేరోదు యాకోబుని చంపేశాడు. చంపేసిన తర్వాత ఇంకా వీళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారు. అయితే పేతురు మిగిలాడు. మిగతా వాళ్ళు అయ్యా యాకోబే కాదు పేతురుని కూడా పట్టేసుకుంటే అయిపోతుంది అంటే, యూదులకు అది ఇష్టమైన సంగతి అని తెలిసి ఆ పస్కా పండుగ టైంలో పేతురుని కూడా పట్టుకున్నాడు. పేతురుని కూడా పట్టుకొని చంపేయాలి అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆయనే పురుగులు పడి చచ్చిపోయాడు. నాకు అది చదివినప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపించే మాట ఏంటో తెలుసా? చచ్చిపోయాక పురుగులు పడతాయా, పురుగులు పడ్డాక చచ్చిపోతారా? చచ్చిపోయాక పురుగులు పడతాయి. కానీ హేరోదు విషయంలో రాయబడింది ఏంటో తెలుసా? పురుగులు పడి ప్రాణం విడిచి. ఆయన సంఘం మీదకి లేచిన వాళ్ళని చూస్తూ వదిలిపెట్టాడు. ఆయన తాత్కాలికంగా కొంతమందిని అప్పగించవచ్చుగాక, టెంపరీగా కొంతమంది చనిపోవచ్చు, కొద్దిమంది నష్టపోవచ్చు, కొద్దిమంది జైళ్ళు పాలవచ్చు, కొద్దిమంది హింసల పాలవచ్చు. కానీ ఆయన సంఘాన్ని అంతం చేద్దామని కంకణం కట్టుకున్న వాళ్ళను మాత్రం ఆయన ఉంచడు. ఎందుకు? ఇది ఆయన వాగ్దానం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములైనను దాని ఎదుట నిలువనేరవు. అంత గొప్ప ప్రభు అండి ఆయన. సంఘం యొక్క శక్తి అంత గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఈ శక్తి కింద బ్రతుకుతున్నావా? అటువంటి సంఘ సహవాసంలో బ్రతుకుతున్నావా? అటువంటి సంఘానికి నీ జీవితంలో విలువిస్తున్నావా? 2 సంగతులే చెప్పాను. మొదటి సంగతి ఏంటి? సంఘము యొక్క విలువ ఏంటి? దాని విలువ ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన మాటే శక్తి కలిగింది, ఆయన స్పర్శే శక్తి కలిగింది. అవి ఏమీ వాడుకోవాలా సంఘాన్ని కొనుక్కోడానికి? ఏం వాడుకున్నాడు? రక్తం. రెండవది, ఆ సంఘానికి ఆయన ఇచ్చిన శక్తి ఏంటి? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. ఇంకొక శక్తి కూడా చెప్తాను రండి. 18వ అధ్యాయం. ఇది కూడా సంఘము అన్న నేపథ్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు. సంఘము బ్యాక్గ్రౌండ్లో నుంచే మాట్లాడుతున్నాడు. 17వ వచనం నుండి చదువుతున్నాను. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి, చెప్పండి, పెద్దగా చదవండి. సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘం యొక్క నేపథ్యంలో చెప్తున్నాడు. అంటే సంఘములో ఉండేవాళ్ళు భూమి మీద ఏకీభవించి దేన్నైనా బంధిస్తే పరలోకంలో ఆయన ఏం చేస్తాడు? ఇది చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాదిరి ప్రార్థన నేర్పించాడు. తెలియక కొంతమంది ఏమంటారు? దాన్ని పరలోక ప్రార్థన అంటారు. కానీ దాన్ని అలాగ అనకూడదు. అది పరలోక ప్రార్థన అయితే దానికి ముందు చేసేది భూలోక ప్రార్థన అవుతుంది. అది అంతే కదా.
అది పరలోక ప్రార్థన అయితే దానికి ముందు చేసేది భూలోక ప్రార్థన. కాబట్టి ప్రభువు దాన్ని ఒక నమూనాగా పెట్టాడు. ఆ ప్రార్థనలో మాదిరి ప్రార్థనలో ఆయన ఒక పదం అనమన్నాడు. ఏమని? పరలోకమందు నీ చిత్తము చెప్పండి పెద్దగా నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అన్నాడు కదా. అది 6వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఆయన భూమి యందు మీ చిత్తము నెరవేరునట్లు పరలోకమందు నెరవేరునుగాక అంటున్నాడు ఆయన. అదే కదా దాని అర్థం. 18వ వచనం చూడండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడి. అంటే భూలోకములో సంఘములో మీరు దేన్నైనా బంధించేశారనుకోండి, నేనేం చేస్తాను? పరలోకంలో బంధిస్తాను. అంటే భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధించేస్తాను. ఎంత శక్తి ఇచ్చాడండి దేవుడు సంఘానికి. మీరు దేన్ని బంధిస్తే దాన్ని నేను బంధిస్తాను. ఒక వ్యక్తిని బంధిస్తారా? బంధించేస్తాను అక్కడ. ఒక రాజ్యాన్ని బంధిస్తారా? నేను బంధించేస్తాను. ఒక ప్రభుత్వాన్ని బంధిస్తారా? నేను బంధిస్తాను అక్కడ. మీరు వేటిని బంధింతురో, నో ఎక్సెప్షన్, నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. తర్వాత భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో చూచాయిగా చెప్పుచున్నాను అని ఉందా? మీతో మ్యాక్సిమం పాసిబుల్, చాలా వరకు సాధ్యమవుతుందని చెప్తున్నాను అని ఉందా? ఏముంది? నిశ్చయంగా. ఆయన మామూలుగా చెప్తేనే నిశ్చయం. మరి నిశ్చయం అంటే ఆయన మామూలుగా అంటేనే 100%, నిశ్చయంగా అంటే 200%, 200%. సహోదరులారా, ఇది మనం ఎరిగి ఉందాం. దేవుని సంఘానికి ఉన్న శక్తి అంత గొప్పది. అంటే దేవుని సంఘం ఎవరినైనా ఒక మనిషిని వెలివేస్తే పరలోకంలో దేవుడు కూడా ఏం చేస్తాడు? వెలేస్తాడు. అది సంఘానికి ఉన్న శక్తి. దేవుని వాక్య ఆధారాన్ని బట్టి ఎవరినైనా వెలేస్తే పరలోకంలో దేవుడు వారిని పంపించాడు. అదే చెప్పేది ఇక్కడ. తప్పిదాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. సంఘానికి ఉన్న శక్తి అంత గొప్పది. సరే, 2 సంగతులయ్యాయి. 3వది ఏం చెప్తానన్నాను? ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హెల్దీ చర్చ్. ఆరోగ్యకరమైన సంఘానికి ఉండే లక్షణాలు. రండి, ఇది మనకు అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యాల్లోకి మనం వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుతున్నారు. జాగ్రత్తగా వినండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రియులారా, నేను చెప్పదలిచిన మొదటి మాట, ఆరోగ్యకరమైన సంఘము దైవిక మూలాలను కలిగి ఉంటుంది. ఏంటండి? దైవిక మూలాలు, డివైన్ రూట్స్. మూలం అంటే ఏంటి? రూట్, పునాదులు, మూలాలు అని అర్థం. కాబట్టి ఎవ్వరూ ఈ విషయంలో తప్పు చేయకూడదు. చేశారేమో పరీక్ష చేసుకోండి. మీ మూలం, మీ వేరు సరిగా ఉండాలి. ఆరోగ్యకరమైన సంఘానికి మూలం సరిగ్గా ఉండాలి. మూలం ఏంటి? వేరు ఏంటి? అక్కడే చెప్పాడు. ఆ మూలాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 37వ వచనం. వారు ఈ మాట విని. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘం ముందు వింటది. హియర్, వినుట. వినడం అనేదే లేకపోతే
అది ఆరోగ్యకరమైన సంఘం కాదు. అందుకే యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో సంఘములతో ఆయన మాట్లాడుతూ ప్రతి సంఘంతో ఒక మాట అన్నాడు ఆయన. ఏమని? వినుటకు చెవి గలవాడు వినుగాక. అంటే వినని వాళ్ళు ఆయన బ్యాచ్ కాదు. వాక్యం చెప్పేటప్పుడు ఫోన్ చూసుకునేవాళ్ళు, వాక్యం చెప్పేటప్పుడు గోళ్ళు గిల్లుకునేవాళ్ళు, వాక్యం చెప్పేటప్పుడు నేల చూపులు చూసేవాళ్ళు, వాక్యం చెప్పేటప్పుడు పైనున్న వాటిని వెతికేవాళ్ళు. అంటే నేను అనేది ఈ పైన కాదు, ఇక్కడ పైన ఉన్న వాటిని, బైబిల్లో పైన ఉన్న వాటిని కాదు, అవి వెతికేవాళ్ళు. వీళ్ళందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు. మూలం ఏంటో తెలుసా? ఫస్ట్ వినడం వస్తుంది వాళ్ళకి. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ లిసనింగ్, ఇంగ్లీష్లో మళ్ళీ వినుట అన్నదానికి 2 పదాలు వాడారు, హియరింగ్ అండ్ లిసనింగ్. హియరింగ్కి లిసనింగ్కి తేడా ఏంటంటే, మన ప్రమేయం లేకుండా మన చెవిలో పడేదాన్ని వినుట అంటారు. మనము ఏకాగ్రత పెట్టి మన చెవిలో వేసుకునే విషయాలను ఆలకించుట అంటారు. హియరింగ్ అండ్ లిసనింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. సమూయేలు అన్నాడు. ఏంటి చెప్పావు అని అనమని కాదు, ఏలి చెప్పింది. ఏమని? చిత్తము నీ దాసుడు వినుచున్నాడు కాదు, ఆలకించుచున్నాడు. ఆలకించుచుంటాం అంటే కళ్ళు తదేక దీక్షగా పెట్టి, చెవులు అక్కడే పెట్టి, ఒళ్ళు అక్కడే పెట్టి వినడం. వినుట. కాబట్టి అసలు సంఘము అనే దానికి మూలం ఏంటంటే వినటం ఫస్ట్. వింటమే చేతగాని వాళ్ళు కొంతమందికి భలే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. పాటలంతా ఉంటారు, వాక్యం అనగానే టక్మంటలు వేసి వెళ్ళి వంటల దగ్గర, వీళ్ళు ఈ పనుల దగ్గర ఉంటారు. ఎందుకు వెళ్ళారు అసలు? వినడమే చేతగాని వాళ్ళు అసలు దేవుని బిడ్డలు ఎట్లాగవుతారు? అది యేసుప్రభు గారు ఈ మాట అన్నాడు కదా, మీ చెవులు వినుచున్నవి గనుకవి ధన్యములైనవి, మీ కన్నులు చూచుచున్నవి గనుకవి ధన్యములైనవి. అందుకే పాతకాలంలో ఒక పాట ఉండేది, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా. ఆయన చూసే కళ్ళు లేకపోతే, ఆయన మాటలు వినే చెవులు లేకపోతే అసలు నువ్వు సంఘంలో ఉన్నట్టు ఎలాగ రుజువు? వినుటకు చెవి గలవాడు వినుగాక. వాళ్ళే నా సంఘం. ఇది ఆరోగ్యకరమైన సంఘం. ఫస్ట్ వింటది, వినడంతో ఆగదు. చూడండి, తర్వాత విని హృదయములో నొచ్చుకొని, అక్కడ ఒక అంకె వేసి ఉంటుంది, పొడవబడి. అంటే వినుట అనేది వాళ్ళ హృదయాలను ఏం చేస్తుంది? ఏమండి? నొచ్చుకునేలాగా చేస్తుంది, వాళ్ళను గుచ్చుకునేలాగా చేస్తుంది. విన్నప్పుడు హృదయంలో ఏం జరగాలి? నొప్పి కలగాలి. విన్నప్పుడు హృదయంలో నొప్పి కలగాలి. నొప్పి ఎవరికి ఉండదు? ఇద్దరికి ఉండదు. ఎవరికి ఉండదో తెలుసా? నొప్పి లేని వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పండి మెడికల్ భాషలో. 1, మత్తులో ఉన్న వాడికి నొప్పి ఉండదు. 2, వాత పడిపోయిన వాడికి నొప్పి ఉండదు. మత్తులో ఉన్నవాడికి నొప్పి ఉండదు. ఒక సర్జరీ చేయాలనుకోండి, ఏం చేస్తారు? మత్తు ఇస్తారు. దానికి మెడికల్ పేరేంటి? ఎనస్థీషియా అంటారు. ఆ ఎనస్థీషియా ఇవ్వడానికి మళ్ళీ అదొక స్పెషల్ కోర్స్. అది డిప్లొమా ఇన్ ఎనస్థీషియా, మాస్టర్ ఇన్ ఎనస్థీషియా. ఏది? మత్తు ఇవ్వడానికి. నేను మత్తు డాక్టర్తో మాట్లాడుతూ అన్నాను, మీకేం పని ఉంటుంది అక్కడ, ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోవటమే కదా అని అన్నా. లేదు, ఆపరేషన్ చేసే డాక్టర్లన్నా మధ్యలో అటు ఇటు తిరగొచ్చు, కానీ మత్తోళ్ళు తిరగడానికి లేదు. అదంతా పూర్తయ్యేదాకా అక్కడే ఉండాలి అన్నారు. ఏది? ఎవరు? మత్తు. సరే, మత్తు వాళ్ళు అక్కడే ఉంటారు, నిజమే. మరి మనం దేవుని వాక్యం విన్నప్పుడు
మనలో నొప్పి కలగట్లేదంటే అర్థం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నీకైతే వాతైనా పడి ఉండాలి, లేదన్నా ఏదన్నా మత్తులో అయినా ఉండాలి. మత్తులో ఉన్న వాడికి నొప్పి రాదు, వాత పడినాడికి నొప్పి తెలవదు. When you listen to the word of God, you should experience pain in the heart. అది స్పందన వాక్యం విన్నప్పుడు. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ హెల్దీ చర్చ్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్న మాట అది. వాక్యం విన్నప్పుడు నొప్పి కలగాలి. అందుకే సామెతలు 17:10 ఇలా రాయబడింది చూడండి. సామెతలు 17:10 చదువుతారా? బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట. ఏంటిది? పెద్దగా చెప్పండి. లోతుగా నాటుతుంది. ఎవరికి? బుద్ధిమంతుడికి. బుద్ధిమంతుడిని ఎన్నిసార్లు గద్దిస్తే సరిపోదు ఒక్క విషయంలో? బుద్ధిమంతుణ్ణి సొలొమోన్ని అడుగుదాం. సొలొమన్, మేము బుద్ధిహీనుణ్ణి బుద్ధిమంతుణ్ణి ఎలా గుర్తుపెట్టాలయ్యా అంటే, నేను చాలా విషయాలు రాశానండి, మీరు సామెతల గ్రంథం సరిగ్గా చదవండి అంటారు. సరేనయ్యా, 17వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఒకసారి మాకు కొంచెం కామెంటరీ చెప్పవా అని సొలొమన్ అడుగుదాం. సొలొమన్ ఏమంటాడు? మీరు బెల్ట్ తీసుకొని విపరీతంగా బాదండి, కర్ర తీసుకొని విపరీతంగా కొట్టండి. బుద్ధి కలిగినాడికి, బుద్ధి లేనాడికి ఏమి రాదు, ఏమీ అబ్బదు. కానీ బుద్ధిమంతుడు ఉంటాడే, వాడిని ఒక్క మాట గద్దించండి, లైఫ్లో రిపీట్ చేయడు వాడు. లైఫ్లో రిపీట్ చేయడు వాడు. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఏ వైజ్ మ్యాన్. ఏదైనా ఒక గద్దింపు మాటి మాటికి మనం స్వీకరిస్తున్నాం అంటే మనం బుద్ధిహీనులం అని అర్థం. సేమ్ మిస్టేక్ జరుగుతుంది అని అంటే భక్తిహీనులం అని అర్థం. సొలొమోన్ అన్నాడు ఆ మాట. ఒకే తప్పు మాటి మాటికి జరుగుతుందంటే బుద్ధిహీనత అయినై ఉండాలి, భక్తిహీనత అయి ఉండాలి. అట్లుండరు. హెల్దీ చర్చ్ అట్లా ఉండదు. ఒక్కసారి గద్దిస్తే సెట్ అయిపోతారు వాళ్ళు. విని అన్న పదం అది అర్థం. హృదయంలో ఏమవుతుంది? నొచ్చుకొని. మామూలుగా ఎవరైనా పిన్నీస్ తీసుకొని అవతల గుచ్చావనుకోండి, ఇక్కడే తేడా. ఈ రెండు మాత్రం మామూలే ప్రతి చర్యలు. గుచ్చామనుకోండి, వెంటనే వాడి నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఇట్లా కోపంగా ఎడు చూస్తాడు, ఏంట్రా నువ్వు అన్నట్టు. ఏది మీటింగ్లో ఉంటే అలా చూస్తాడు. అదే బయట అనుకో, రే బుద్ధందా లేదురా నీకు అంటాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? గుచ్చుకున్న తర్వాత ఏమంటున్నారు? సహోదరులారా అంటే. సహోదరులారా అంటే గుచ్చిన వాళ్ళను ప్రేమించటం, గుచ్చిన వాళ్ళను సన్మానించటం. ఇదే హెల్దీ చర్చ్కి ఉండే లక్షణం. దేవుని వాక్యం ద్వారా ఎవరు గుచ్చారో వారి పట్ల నీవు వ్యతిరేక భావం పెంచుకుంటున్నావంటే అర్థం ఏంటి? నీవు ఆరోగ్యకరమైన స్థితిలో లేవు అని అర్థం. నిన్ను గద్దించిన వారి పట్ల, అందుకే కదా దావీదంత పిచ్చిబట్టి అన్నాడు ఆ మాట, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారి గద్దింపు నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. ఎందుకన్నాడు ఆ మాట? వెర్రోడా, పిచ్చోడా? దేవుని సంఘం అంటే అది ఆరోగ్యకరమైందా కాదా అని గుర్తించాలంటే ఏం చేస్తారు? ఇదే వాళ్ళల్లో ఈ ఫీలింగ్ ఉంటుంది. వింటారు, విన్నప్పుడు లోపల
గాయమవుతుంది. గాయం అవ్వగానే శత్రుభావాన్ని పెంచుకోరు. నా కొరకే చెప్పారు ఈ వాక్యం, నన్ను ఉద్దేశించే చెప్పారు ఈ వాక్యం అనుకోరు. వెంటనే అడుగుతారు, సహోదరులారా నేనేం చేయాలి? ఈ బలహీనతలో నుంచి బయటపడాలని అనుకుంటున్నాను, బయటపడలేకపోతున్నాను. కమాన్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. మీరు వాక్యంతో అలా చెబుతుంటే నాకు బాధ వేస్తుంది, నా కొరకే అని అర్థమవుతుంది, నేనేం చేయాలి? మన మధ్యకు వస్తున్న ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అడిగాడు నన్ను, అన్న నేను పాపపు తలంపులు జయించలేకపోతున్నానన్న, ఒంటరిగా ఉన్నప్పుడు నేనేం చేయాలన్న, వాక్యం విన్నప్పుడు బాధ అవుతుందన్న, మీరు ఏదైనా నాకు సహాయం చేయండి అన్న, నేను కంట్రోల్గా ఉండలేకపోతున్నానన్న, ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు వస్తున్నాయన్న, సైకిల్ మీద బండి మీద వెళ్ళేటప్పుడు నా చూపులు అదుపు చేసుకోలేకపోతున్నానన్న, వాక్యం విన్నప్పుడు నొప్పి కలుగుతుందన్న, మీరు వాక్యం చెప్పేటప్పుడు భయం కలుగుతుందన్న అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాడని. రైలింతే చెప్తారా అని అనుకుంటున్నా అంటే ఆడు నాశనం అయ్యే బ్యాచ్ అని. చెప్పు, దీన్ని బట్టి అంచనా వేసుకొని నీ స్టాండర్డ్ ఏంటో. భక్తిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే ఒక్క గద్దింపు మాట బుద్ధి గలవానికి లోతుగా నాటుతుంది. విన్నప్పుడు స్పందన ఉంటుంది. అర్థమైందా? హెల్దీ చర్చ్ అంటే ఏంటి? దైవిక మూలాలు. ఆ మూలాలు అంటే ఏంటి? ఫస్ట్ వింటారు, విన్నప్పుడు లోపల గుచ్చుకుంటుంది, గుచ్చుకున్నప్పుడు నొచ్చుకుంటారు, నొచ్చుకొని శత్రుభావాన్ని పెంచుకోరు. శత్రుభావాన్ని పెంచుకోరు. నేను ఒకసారి వాక్యం చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాను. ఉదాహరణ స్టార్ట్ చేసిన తర్వాత అది ఫలానా ఆయనకి తగులుతుందని నాకు అర్థమైంది. కానీ ఉదాహరణ ప్రారంభించాను, అతని కొరకు అని కాదు, ప్రారంభించేశాను. అయిపోయిన తర్వాత అక్కడక్కడే తిరుగుతున్నాడు, అక్కడక్కడే ఉంటున్నాడు, అందరూ వెళ్ళిపోయారు, తను అక్కడే ఉన్నాడు. అయిపోయా గొడవ పెట్టుకుంటాడు రా అనుకున్నా. దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని, అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చూసిన ఈ బలహీనత ఇంకెప్పుడు నా జీవితంలో చూడరన్నా అని నా చేయి పట్టుకొని కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చాడు. నొచ్చుకున్న తర్వాత ఆ సహోదరత్వం నీలో కనపడకపోతే నువ్వు సంఘానికి సంబంధించిన వాడవు కాదు, ఆరోగ్యకరమైన స్థితిలో లేవు. అది దైవిక మూలాలు కలిగిన సంఘం అంటే. ఊరికే సరే అనుకుందాం, నీకే తగిలింది, నీ కోసమే చెప్పారు వాక్యం, ఇప్పుడు నీ కోసం వాక్యం చెబితే ప్రసంగికుడికి వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటి? వాళ్ళకి ఎవరన్నా 1 లక్ష రూపాయలు ప్రైజ్ ఇస్తారా? అవతల వాళ్ళకి గుచ్చేలాగా ప్రసంగం చెప్పినందుకు చెప్పండి, ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే ఆ ఉద్దేశంలో నువ్వు సరిగా లేవనే కదా వాళ్ళ అర్థం. మరి ఏం చేయాలి అప్పుడు? సరి చేసుకోవాలి, అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇదే సొలొమోను 26వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, ఏమని? భక్తిహీనుడు తమ ముఖమును మార్చుకొనును. ఎక్కడుంది రెఫరెన్స్ చూడండి. ఇరవై ఆరా? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. 21, థ్యాంక్ యూ. 21, 29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను. అందరు చదవండి ఒకసారి, స్త్రీలు చదవండి కలిసి. ఇంకొంచెం పెద్దగా చదవండి. ఒకసారి పురుషులు చదవండి. అది ఇక్కడ కూడా భక్తిహీనుడికి యథార్థవంతుడికి తేడా చెప్పాడు. వాక్యం విన్నాక, గద్దింపు వచ్చాక ముఖం మార్చుకునేవాడు ఎవరు? భక్తిహీనుడు. యథార్థవంతుడైతే ఏం చేస్తాడు? చక్కపరుచుకుంటాడు, అంతే. వేరే ఆల్టర్నేటివ్ ఏమి లేదు. కాబట్టి వినుట అనేది స్పందనకు దారి తీయాలి. ఆ
అలాగ స్పందన మేమేమి చేతుము అన్నారు. తర్వాత 38వ వచనానికి ఇవన్నీ మూలాలే. వినడం, నొచ్చుకోవడం, సహోదరులుగా వారిని ప్రేమించి ఎంక్వైరీ చేయడం. 38 పేతురు మీరు మారు మనస్సు పొంది సహోదరులారా మేమేమి చేతుమని అడిగారు. వాక్యం విన్నాక ఈ ఎంక్వైరీ హార్ట్ రావాలి. అయ్యా మేమేం చేయాలి? వాక్యం బాగా చెప్పారు. మేమేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆది సంఘములో ఈ రెండు చాలా బాగా ఉండేవట. ఏ రెండో తెలుసా? వాక్యం వినగానే ఈ మాట బాగా ఉండేది. మేమేమి చేయాలి? వాట్ షల్ ఐ డూ? నేనేమి చేతును? ఇది పౌలు కూడా మారు మనసు పొందాక అడిగాడు, ప్రభువా నేనేం చేయాలి? ఇక్కడ వాక్యం విన్న వాళ్ళు మేమేమి చేతము అని అడిగాడు. ప్రియులారా, నేనేమి చేతును అన్న ప్రశ్న నీలో నుండి రాకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. యు ఆర్ నాట్ ఇన్ హెల్దీ కండిషన్. వాక్యం విన్న తర్వాత ఆ ఎంక్వైరీ నేచర్ రాకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది దైవిక మూలాలంటే అర్థం అది. తర్వాత కింద భాగానికి వస్తే పేతురు ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొంది ఏంటండి? మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ఇదంతా బాప్తిస్మానికి ముందు ఉండాల్సినయా, బాప్తిస్మం తర్వాత ఉండాల్సినయా? ఏమండి? బాప్తిస్మం యొక్క ముందు అనుభవాలు ఏంటి? వినడం, నొచ్చుకోవడం, ప్రేమించి సహోదరునిగా భావించి ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత మారు మనసు పొందడం. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన వాళ్ళందరికీ అనుభవాలు ఉన్నాయా? గుచ్చుకుందా? మారు మనస్సు అనే దానికి బైబిల్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రక్షణార్థమైన మారు మనస్సు, ఒకటి రక్షణలో నూతనత్వం కొరకు మారు మనస్సు, మరొకటి రక్షణార్థమైన మారు మనస్సేమో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కనబడుతుంది. రక్షణలో ఎదుగుటకు మారు మనస్సేమో ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో కనబడుతుంది. నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు. దట్ ఈస్ రెన్యూడ్ రిపెంటెన్స్. అది పొందుతూనే ఉండాలి. రక్షణ పొందిన తర్వాత ఇది మొదటిసారి పొందాలి. మారు మనస్సు అనేది రక్షణ విషయమైన ఒక్కసారే పొందాలి. తరువాత రక్షణలో ఎదగటానికి ప్రతిసారి పొందుతూ ఉండాలి. మరి పొందుతున్నారా? రక్షణలో మారు మనసు రక్షణార్థమైన ఇక్కడున్న వాళ్ళందరూ ఒక మాట అడుగుతున్నాను. ఎంతకాలమైంది సువార్త విని? ఎంతకాలమైంది వాక్యం విని? ఎంతకాలంగా వింటూనే ఉన్నావు? అలవాటుగా వస్తూనే ఉన్నావు? ఏమి చలనం లేకుండా ఉంటున్నావు అంటే అర్థం ఏంటి? నీకు మారు మనసు రావట్లేదు, పొందాలని అనిపించట్లేదు నీకు. ఏదో యాంత్రికంగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, లేస్తున్నావు, వందనాలు అంటున్నావు, అవి పనులు చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. మారు మనసు లేదు. మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలు. నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకం వెళ్ళవు. నీలో మారు మనసు రాకపోతే ప్రజలను మార్చలేవు. దైవిక మూలాలలో ఒకటి మారు మనస్సు. ఏ చేంజ్డ్ హార్ట్, మారు మనస్సు. ఏ ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్, మారు మనస్సు. అది అర్థం మారు మనస్సు. ప్రియులారా, ఇది మూలం. అంటే వినడం, నొచ్చుకోవడం, ఎంక్వైరీ చేయడం, అప్పగించుకోవడం, మారు మనసు పొందడం, బాప్తిస్మం పొందడం. పొంది 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచులందును ప్రార్థన. ఇది చదవడానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, తర్వాత వినడానికి కూడా చాలా బాగుంటుంది. వినడానికి బాగుంటుంది,
చదవడానికి బాగుంటుంది, చెప్పడానికి. వీరంటే ఎవరు? 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు. కాబట్టి నువ్వు మారు మనసు పొందావు అనడానికి రుజువు ఏంటంటే, ఏంటి రుజువు? వాక్యాన్ని ఆలకించడం కాదు. మీరందరూ ఆలకిస్తున్నారు, ఆలకిస్తున్నట్లుగా నటిస్తున్నారేమో, నాకు తెలీదు, అది దేవుడికి తెలుసు. కానీ మారు మనసు ఫలం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించడం. అంటే యాక్సెప్ట్, ఒబే. మారు మనస్సుకు తగిన ఫలం అంటే అదే అర్థం, వాక్యమును అంగీకరించటం. ప్రియులారా, ఇది వీరు అపోస్తలుల బోధ యందును వీటిలో ఎడతెగక ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, దైవిక మూలాలు అంటే ఎన్నున్నాయి? వినుట, నొచ్చుకొనుట, సహోదరులను ఆరా తీయుట, తర్వాత మారు మనస్సు పొందుట, బాప్తిస్మము తీసుకొనుట, తర్వాత వాక్యమును అంగీకరించుట, తర్వాత వీటిల్లో ఎడతెగక ఉండుట. ఇవి మూలాలా లేకపోతే పైనుండేవా? మూలాలంటే ఏంటి? లోపల ఉండేవి. మూలాలంటే పునాదులని. ఇప్పుడు చెప్పండి, ఈ పునాదుల్లో ఎంతమంది పాడైపోయారు? పునాదుల్లో ఎంతమంది పాడయ్యారు? పునాదుల దగ్గరే పాడైపోతే పైన కట్టడం ఎట్లుంటుందండి? పునాదులే పాడైపోతే పైన కట్టడం ఎలా ఉంటుంది? కొలాప్స్. చాలా సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లాతూర్ అన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. చాలామంది చనిపోయారు. ప్రపంచంలో మిగతా స్థలాల్లో భూకంపం వచ్చినా అంతమంది చనిపోలేదు. ఇక్కడ వచ్చిన చిన్న భూకంపానికి ఇంతమంది ఎందుకు చనిపోయారు అని ఒక సర్వే తీశారు. వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే, అక్కడ వాళ్ళు నాపరాళ్లతో కట్టిన ఇళ్లల్లో కాపురం ఉన్నారట. ఒక 2 అడుగులు గొయ్యి తీయటం, నాపరాళ్ళు బాగా దొరుకుతాయి. రాయి మీద రాయి పేర్చుకోవడం, పైదాకా వేసుకోవడం, 4 కర్రలు అడ్డం పెట్టుకొని పైన నాపరాళ్ళు వేసుకోవడం, దానికి సున్నం పూసేసుకోవడం. అటు భూకంపం వచ్చినప్పుడు జరిగిన నష్టం ఏంటి? ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. దానికి రీజన్ ఏంటి? వాళ్ళుంటున్న ఇళ్లకు పునాదులు లేవు. కీర్తనాకారుడు అన్న మాట అదే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? నీ ఆత్మీయ జీవితంలో మూలాలే పాడైపోతే, మూలాల దగ్గరే రిపేర్ ఉంటే ఎవరు చేస్తారు అది? కాబట్టి అక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి ట్రీట్మెంట్. ఎక్కడి నుంచి? మూలాల దగ్గర నుంచి. నీ వినడంలో తేడా ఉందేమో, నీవు నొచ్చుకునే దగ్గర తేడా ఉందేమో, స్పందించే దాంట్లో తేడా ఉందేమో, మారు మనసు దగ్గర తేడా ఉందేమో, బాప్తిస్మం దగ్గర తేడా ఉందేమో, వాక్యం అంగీకరించే విషయంలో ఇవన్నీ నాకు తెలుసండి, ఏం కొత్తవా? ఇక్కడ సంగతి చెప్పనా? వాక్యం తెలుసుట, ఈ వాక్యము ఎరుగుట అనేది క్రైస్తవ జీవితానికి ప్రమాణం కాదు. మళ్ళా చెప్తున్నాను, వాక్యము ఎరుగుట అనేది క్రైస్తవ జీవితానికి ప్రమాణమైతే మనందరికంటే సాతానుడే పెద్ద క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? వాక్యమైన ప్రభువు దగ్గరికే వాక్యం తీసుకొని వెళ్ళాడంటే వాడి గుండెలు ఎంత పెద్దవై ఉండాలి. ఎవరి దగ్గరికి? వాక్యమైన యేసు ప్రభువు దగ్గరికి ఏం తీసుకెళ్ళాడు? వాక్యం తీసుకెళ్ళాడు అంటే ఎంత పెద్ద గుండెలు అయి ఉండాలి. మరి దాన్ని ఆత్మీయ లక్షణం అంటారా? అంటే వాక్యాన్ని ఎరుగుట అనేది ఆత్మీయ లక్షణం ఎప్పటికీ కాదు. ఆ వాక్యం పట్ల నీ స్పందన, నీ వైఖరి,
దట్ ఈస్, అది మూలం, అది పునాది. అందుకే నేను కొంతమంది దైవ సేవకులను ఎరుగుదును. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా, నాకంటే అనుభవజ్ఞులైనా, వాళ్ళ ముందు నిలబడి వాక్యం చెప్పడానికి నాకు భయం కలుగుతున్నా, వారు చిన్న పిల్లల్లాగా ఎదురు కూర్చొని చక్కగా రాసుకుంటారు, వింటారు, స్పందిస్తారు. ఎందుకో తెలుసా? మూలం అది, అది మూలం. కానీ కొంతమంది ఉంటారు ఇట్లా కూర్చుంటారు, ఏది వాక్యం వినేటప్పుడు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ నాకు తెలీదా? మీరు ఈ మధ్య చెప్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు 20-30 ఏళ్ళ క్రితమే నేర్చుకున్నాం మేము. మూలమే చెడిపోయింది, మూలమే చెడిపోయింది, మూలం పాడైపోయింది. రూట్ ఈజ్ రాటన్. అందుకే పైన కాయలు లేవు. వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము అని లేకపోతే, మూలం దగ్గర తప్పు జరిగితే చాలా కష్టం సోదరులారా. అందుకే వాళ్ళు మూలాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారు. అప్పుడు ప్రభు కార్యం చేశాడు. ఏం చేశాడో చూడండి, 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చేర్చుచుండెనంటే వాళ్ళు చేరట్లా, చేరుస్తూ ఉన్నాడు. చేర్చుచుండెను, చేర్చుచుండెను. ఆ పైన మీరు మాట చదివితే ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏంటండి? చేర్చబడిరి. చేర్చబడడానికి చేరడానికి 2 తేడా ఉంది. అది చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. లూకా 22:3. చదువు. అందరి కొరకు చదువుతున్నావా? నీ బైబిల్ కోసం చదువుతున్నావా? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన. ఎవరు? ఏం రాయబడింది ఇక్కడ? చేరిన. ఓకే. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి రండి, 41వ వచనం. అంగీకరించిన వారు ఏంటండి? చేర్చబడిరి. లూకాసు వార్తలో చేరాడు, ఇక్కడేమో ఏంటి తేడా? అది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. చేర్చబడ్డారంటే ఎవరో చేర్చారని అర్థం. చేరాడంటే ఇదంతటం చేరాడని. సోదరులారా, ఒక ప్రశ్న. నీవు సంఘములో చేరావా, చేర్చబడ్డావా? చేర్చబడితే ఆత్మకార్యం, చేరితే ప్రమాదం. చేర్చబడిన వాళ్ళు ఎట్లా ఉంటారో ఇప్పుడు చెప్పాను నేను మీకు. ఫస్ట్ వాళ్ళకి వినడం వస్తుంది, నొచ్చుకోవడం వస్తుంది, ఆరా తీయటం వస్తుంది, మారు మనసు పొందడం వస్తుంది, బాప్తిసం తీసుకోవడం వస్తుంది, వాక్యాన్ని అంగీకరించడం వస్తుంది, ఎడతెగక ఉండడం వస్తుంది. ఇవన్నీ చేర్చబడిన వాళ్ళ లక్షణాలు. అలాగు వాళ్ళు చేర్చబడిన వాళ్ళై ఉండగా ప్రభువు రక్షణ పొందుచున్న వారిని చేర్చుచుండాను, అనుదినము చేర్చుచుండాను. తేడా అర్థమైంది కదూ? కాబట్టి మనం సంఘము యొక్క మూలాలు, నా సందేశంలో సగమే చెప్పాను, మిగతాది మరలా ఎప్పుడైనా విందాం. ఇంత మట్టుకు చాలు. 3 సంగతులు మనం విన్నాం. మొదటిది సంఘము యొక్క విలువ, 2 సంఘము యొక్క శక్తి, 3 ఆరోగ్యకరమైన సంఘము యొక్క లక్షణాలు. దాంట్లో ఈరోజు నేను ఒక్కటే చెప్పాను. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. దయగల పరిశుద్ధుడవైన తండ్రి,
మీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాలం మిమ్మలను